వెల్కమ్ టు సినీ రంగం. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి శత్రువు అవసరం లేదు. ఒక చిన్న అనుమానం చాలు. అదే అనుమానం నెమ్మదిగా పిచ్చిగా మారితే అతను ప్రేమించే కుటుంబాన్ని కూడా శత్రువులా చూడడం మొదలు పెడతాడు. బయట ప్రపంచానికి రాజసం, సంపద, వంశ పరంపర కనిపిస్తాయి. కానీ ఆ రాజభవనం గోడల మధ్య ఒక మనిషి తన సొంత ఆలోచనలతోనే ఎలా యుద్ధం చేశాడో చూపించే సినిమా రావ్ బహదూర్. ఇది కేవలం ఒక సైకలాజికల్ డ్రామా కాదు, మన సమాజంలో ఇప్పటికీ బతికే కొన్ని ప్రమాదకరమైన ఆలోచనలపై వేసిన గట్టి ప్రశ్న. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరి ఈ సినిమాలో చాలా మంది మిస్ అయిన మైక్రో డీటెయిల్స్ ఏంటి? రామప్ప పాత్ర వెనుక దాగిన అసలు సైకాలజీ ఏంటి? క్లైమాక్స్ లో వెంకటేష్ మహా చెప్పాలనుకున్న సోషల్ మెసేజ్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో చాలా సింపుల్ గా డీప్ అనాలిసిస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సినిమాను మీరు చేసిన కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. రామప్ప క్యారెక్టర్. ఈ సినిమాలో సత్యదేవ్ చేసిన రామప్ప పాత్రను సాధారణ జమీందార్గా చూస్తే అసలు సినిమా అర్థం కాదు. 1960 నుంచి 1990ల మధ్య జరిగే ఈ కథలో రామప్ప ఒక గొప్ప వంశానికి వారసుడు. అతనికి డబ్బు, అధికారం, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ అతనికి లేనిది మనశ్శాంతి మాత్రమే. పెద్ద కొడుకు తెల్లగా పుట్టాడు, మరి చిన్న కొడుకు నల్లగా ఎందుకు పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్న అతని మనసులోని నాటుకున్న తర్వాత ప్రతిరోజు అదే అనుమానం అతని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. ఇక్కడే వెంకటేష్ మహా రైటింగ్ గొప్పదనం తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి పాత్రలను గట్టిగా అరుస్తూ పిచ్చిగా నవ్వుతూ చూపిస్తారు. కానీ రామప్ప ఎక్కువగా మౌనంగానే ఉంటాడు. అతని కళ్ళల్లో కనిపించే అనుమానం, భార్యతో మాట్లాడే తీరు, పిల్లల్ని చూసే చూపు, ప్రతి సీన్ లో అతని మానసిక స్థితిని మాటలు లేకుండానే మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఈ పాత్ర కోసం సత్యదేవ్ గంటల కొద్దీ ప్రాస్థెటిక్ మేకప్ వేసుకుని పనిచేయాల్సి వచ్చింది. కానీ మేకప్ కంటే కూడా ఈ పాత్రలోని మానసిక ఒత్తిడిని మోసి నటించడమే పెద్ద సవాలని ఆయన చెప్పడం ఈ క్యారెక్టర్ ఎంత క్లిష్టమో అర్థమయ్యేలా చేస్తుంది. భువనాలయం. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించింది భువనాలయం అనే రాజభవనం. చాలా మంది దాని యొక్క అందమైన పాతకోటగా మాత్రమే చూస్తారు. కానీ నిజానికి అది రామప్ప మనసుకు ప్రతిరూపం. పెద్ద పెద్ద కారిడార్లు, ఎప్పుడూ పూర్తిగా వెళ్తుర్రాని గదులు, మూసివేసిన తలుపులు, పాతకాలపు వస్తువులు, ఇవన్నీ రామప్ప మనసులోని భయం, అనుమానం, ఒంటరితనాన్ని సూచిస్తాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతి ఫ్రేమ్ ను చాలా ఆలోచించి డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో రామప్ప ముఖంపై సగం మాత్రమే వెలుతురు పడుతుంది. ఎందుకంటే అతను నిజం, భ్రమ మధ్య చిక్కుకుపోయాడు. ప్రేక్షకుడు కూడా అదే అయోమయంలో ఉండేలా విజువల్స్ రూపొందించారు. అందుకే ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సీన్లు హారర్లా అనిపించినా అవి దయ్యాల గురించి కాదు, గతం నుంచి బయటపడలేక తన సొంత ఆలోచనలో చిక్కుకుపోయిన ఒక మనిషి మానసిక స్థితిని చూపించే ప్రయత్నం. అసలు విలన్ ఎవరు? సినిమా చూసేంత వరకు మనం అసలు సమస్య ఏమిటో వెతుకుతూనే ఉంటాం. కానీ వెంకటేష్ మహా చాలా తెలివిగా అసలు విలన్ ను చివరి వరకు దాచిపెడతారు. క్లైమాక్స్ కు వచ్చేసరికి ఈ కథలో విలన్ ఒక మనిషి కాదు, అనుమానమే అని మనకు అర్థమవుతుంది. మనిషి మనసులో ఒకసారి అనుమానం చోటు చేసుకుంటే ప్రేమ కనిపించదు, నిజం కనిపించదు, కుటుంబం కనిపించదు. కనిపించేది కేవలం భయం మాత్రమే. అదే భయం అతన్ని కొద్ది కొద్దిగా నాశనం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ సినిమా ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, మనిషి మనసు ఎలా పనిచేస్తుందో చెప్పే సైకలాజికల్ స్టడీ. క్లైమాక్స్ డీకోడింగ్. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా మంది ఈ సినిమాను ఒక థ్రిల్లర్ గా చూస్తారు. కానీ చివరి 20 నిమిషాల్లో వెంకటేష్ మహా మొత్తం సినిమాకే కొత్త అర్థం తీసుకొస్తారు. DNA, రక్తం, వంశం, చర్మరంగం, కులగర్భం ఇవన్నీ మనిషి సృష్టించుకున్న మాయలేనని చాలా గట్టిగా ప్రశ్నిస్తారు. తెల్లగా ఉంటే నా రక్తం, నల్లగా ఉంటే కాదా అనే ఆలోచన ఇప్పటికీ సమాజంలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. రామప్ప పాత్ర ద్వారా దర్శకుడు ఆ మానసికతను నిలదీస్తారు. మనిషి తన అహంకారాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళగలడని క్లైమాక్స్ చాలా బలంగా చూపిస్తుంది. అందుకే సినిమా ముగిసిన తర్వాత మనం కథ గురించి కాదు, మన సమాజం గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అదే సినిమాకున్న అసలు బలం. వెంకటేష్ మహా ఎందుకు ప్రత్యేకం? ఈ సినిమాలో ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అనవసరమైన హంగామా కనిపించదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సంభాషణ, చివరికి సైలెన్స్ కి కూడా ఒక అర్థం ఉంటుంది. అందుకే ఈ సినిమా అందరికీ వెంటనే నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి కథలోకి వెళ్ళిపోయాక మాత్రం అది మనల్ని వదలదు. దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడమే కాదు, ఆలోచింప చేయడమే తన లక్ష్యమని నిరూపించారు. చివరిగా ఒక్క మాట, రావ్ బహదూర్ అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా కాకపోవచ్చు, ఇది నెమ్మదిగా ముందుకు సాగే సినిమా.
ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ అదే సహనానికి చివరిలో చాలా విలువైన అనుభూతిని ఇస్తుంది. సత్యదేవ్ కెరీర్లో ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుంది. దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి తెలుగు సినిమాతో కూడా ప్రపంచ స్థాయి కథలు చెప్పొచ్చని నిరూపించారు. మరి మీకు రామప్ప పాత్ర ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.